మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రేక్షకులందరికీ కూడా శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నామండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన దేవా, దయగలిగిన తండ్రి, మీకే స్తోత్రం తండ్రి. ఈ సమయంలో మీరే మాకు తోడుగా ఉండమని నీ శిలువ ధ్యానంలో ధ్యానించుచుండగా తండ్రి, ఐదుగునైనా నీ వాక్యంతో ప్రతి ఒక్క విడితో మీరే మాట్లాడి సహాయం చేయండి. మా ప్రభు నామం నడుగుతున్నాము తండ్రి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ప్రాముఖ్యంగా ఈ శిలువ శ్రమల ధ్యానాల్లోనికి మిమ్మల్ందరినీ ఆహ్వానించుచూ ఉన్నాము. ఈ శ్రమల కాలంలో క్రైస్తవుల కుటుంబంలో అనేక శ్రమలు, సమస్యలు, అనేక బాధలతో జీవిస్తూ ఉన్నారు. అలాగే కాకుండా ఇరుగు పొరుగు వారి మధ్యలో, అధికారుల మధ్యలోనే అనేక శ్రమలతో హింసింపబడుతూ జీవిస్తూ ఉన్నారు. మనం జయించవలసినది ఏమిటంటే, దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది ఏమిటంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచనంలో చూసినట్లయితే, కాబట్టి మీరు ధైర్యమును విడిచిపెట్టుకుని దానికి ప్రతిఫలము గొప్ప బహుమానము కలుగునని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. మనకు శ్రమ, బాధ, ఇబ్బందులు వచ్చి ఉన్నప్పుడు మొదటిగా ధైర్యంగా ఉండాలి, భయపడకూడదు. మన జీవిత యాత్రల్లో కానీ, మన జీవిత ప్రయాణంలో కానీ, మనం జీవిస్తున్న జీవితంలో కానీ ప్రతి ఒక్క విషయంలోనే మీరు ధైర్యంని విడిచిపెట్టుకుని దానికి తగిన ప్రతిఫలము గొప్ప బహుమానము కలుగునని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. శ్రమకు తగిన గొప్ప ప్రతిఫలము దేవుడు దయచేస్తారు. అలాగే చూసినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 36వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ మరి ప్రాముఖ్యంగా మాట్లాడుతూ ఉన్నది ఏంటంటే, అలాగే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10 నుంచి 12 వచనాల్లో చూసినట్లయితే ఓర్పు కలిగి ఉండాలి. ఏ రీతిగా అంటే, ఓర్పు, సహనము మన జీవితాల్లో అనేక సమస్యలు వస్తున్నప్పుడు, బాధలు వస్తున్నప్పుడు, ఇరుకులు, ఇబ్బందులు వస్తూ ఉన్నప్పుడు ఆ ఓర్పు కలిగి జీవించాలి. ఒక వ్యక్తి జీవిస్తూ ఉన్నాడు. ఏంటంటే, మీరు దేవుని చిత్తమును నెరవేర్చేవారై వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉంటుందని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. దేవుని బిడ్డలారా, శ్రమ యందు ఓర్పు గలవారే దేవుని యందు పట్టుదల కలిగి ఉండాలని దేవుని వాక్యంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మరి ప్రాముఖ్యంగా యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10 నుంచి 12 వచనాల్లో చూసినట్లయితే ఒక గొప్ప వ్యక్తి మనకు కనపడుతూ ఉన్నాడు. ఏబు భక్తుడు. ఆయన జీవితాల్లో చాలా శ్రమ వచ్చి ఉన్నప్పటికీ ఆ వ్యక్తి ఓర్పు కలిగి ఊర్మితో జీవిస్తూ ఉన్నాడు. అలాగే 3వది చూసినట్లయితే, శ్రమ కలిగి ఉన్నప్పుడు కృంగిపోకూడదు, దేవుని యందు నిరీక్షణ కలిగి జీవి. 45వ సంకీర్తన 5వ శరణంలో సెలవిస్తూ ఉన్నట్లు కోరహు కుమారులు వారి జీవితాలలోనే చాలాసార్లు కృంగిపోతూ ఉన్నప్పుడు దేవుని వాక్యం అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మన నిరీక్షణ కోల్పోకూడదు. దేవుడు ఇస్తాడు ప్రతి ఒక్కదాన్ని. దేవుడు భక్తుడు సెలవిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. విలాప వాక్యంలో 3వ అధ్యాయం 29వ వచనంలో చూసినట్లయితే, శ్రమదినము నీవు కృంగిన ఎడల నువ్వు చేతగాని వాడవగదు. శ్రమ కలిగినప్పుడు కృంగిపోకూడదు. ఆ శ్రమలలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. కాబట్టి నిరీక్షణ కలిగి ఆయన కోసం ఎదురు చూసేవారిగా ఉండాలి. అలాగే ఇంకా తెలియజేసినట్లయితే, అక్కడ మరి ప్రాముఖ్యంగా బూడిద అనే దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏ రీతిగా అంటే, బూడిద మన జీవితంలోని తగ్గింపు గుణము కలిగి ఉండాలని, మన ప్రాణరక్షణను కాపాడుకోవాలని, అలాగే కాకుండా కీడును సహితంగా తప్పిస్తూ ఉన్నదని బూడిద తెలియజేస్తూ ఉన్నది అక్కడ దేవుని వాక్యం. అలాగే చూస్తున్నట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమలు కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో ఇంకా మరి ప్రాముఖ్యంగా కలిగి ఉండవలసింది ఏంటంటే, విశ్వాసమందు స్థిరముగా ఉండాలి. అది ఏ రీతిగా అంటే, పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో సెలవిచ్చినట్లుగా, అలాగే రోమీయులకు రాసిన పత్రిక 1:11
వచనంలో సెలవిచ్చినట్లుగా ఒకరు ఆదరించుకునే వారిగా ఉండాలి. శ్రమ కలిగినప్పుడు ఒకరినొకరు ప్రేమించుకునే గుణము కలిగి ఉండాలి. అది దేవుడు మనకు నేర్పి ఉన్న మంచి మార్గముగా, మంచి సూచనగా ఉంటూ ఉంది. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమ కలిగినప్పుడు విశ్వాసమందు స్థిరముగా ఉండేవారిగా ఉండాలి. అలాగే చూసినట్లు శ్రమ కలుగుతూ ఉన్న సమయంలో మనము చేయవలసింది ఏమిటంటే ప్రార్థన యందు నిలకడగా ఉండి జీవించే బిడ్డలుగా ఉండాలి. అందుకే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో సెలవిచ్చినట్లు మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలను, ఎవరికైనా సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడగలనని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమ కలిగినప్పుడు వారి కోసము మంచి మనసుతో ప్రార్థించే బిడ్డలుగా మనము జీవించాలి. అలాగే కాకుండా ఆనందము కలిగినప్పుడు వారితో కలిసి సంతోషించే బిడ్డలుగా ఉండాలి. నాటి కాల సంఘ వ్యవస్థలో చూసినట్లయితే, అనేక కుటుంబ వ్యవస్థలో చూసినట్లయితే అలాంటివి లేవి. కానీ ఒకరినొకరు నిందలతో, అవమానాలతో జీవించే వారిగా ఉంటూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అయితే అది సెలవు ఇవ్వట్లేదు. ఒకరితో ఒకరు సంతోషించే వారిగా, ఒకరి బాధను ఒకరు పంచుకునే వారిగా జీవించాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. అలాగే కాదండి, ఇంకా క్రైస్తవుల జీవితంలో శ్రమ కలిగి ఉన్నప్పుడు దేవుని వాక్యం ఏం మాట్లాడుతూ ఉన్నదంటే, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 12వ వచనంలో మాట్లాడుతూ ఉన్నది ఏంటంటే, సంతోషించడి, ఆనందించడి, పరలోకమందు మీ ఫలము అధికమగును, ఇలాగున వారు మీకు పూర్వం ముందే ప్రవక్తలను హింసించడి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఆ మత్తయి భక్తుడు తెలియజేసినట్లుగా ప్రతి విషయంలో సంతోషంగా ఉండండి, పరలోకమందు మీ ఫలము అధికముగా ఉంటూ ఉన్నదని దేవుని వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నది. అలాగే కాదండి, శ్రమ కలిగినప్పుడు మనము దేవునికి అప్పగించుకునే వారిగా ఉండాలి. ప్రతి విషయంలోనే మనము దేవునికి మన బాధను ఆయనకు చెప్పుకునే వారిగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి, మనమందరము ఆ దేవునికి అప్పగించుకునే వారిగా, అంటే పేతురు భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు ఏమిటంటే 4వ అధ్యాయం 19వ వచనంలో సెలవిచ్చాడు, కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. బాధలోని ప్రతి ఒక్క విషయంలోని దేవునికి దగ్గరగా జీవించే వారిగా ఉండాలి. అనగా నమ్మకంతో బ్రతికి వర్ధిల్లే వారిగా ఉండాలి. శ్రమలు వస్తున్నాయని కృంగిపోవద్దు. శిలువ ధ్యానాలలో దేవుడికి దగ్గరగా జీవించే బిడ్డలుగా, కుటుంబాలుగా, మరి ప్రాముఖ్యముగా మీకు శ్రమలలో కృంగిపోకుండా నిరీక్షణతో దేవుని కొరకు ఎదురు చూసే బిడ్డలుగానే, సంతోషంతో ఆయన రాకడలో పాల్గొనే బిడ్డలుగా, సంఘముగా మనల్ని మా కుటుంబములు దేవుడు బహుగా దీవించి ఆశీర్వదింపబడదుగా. ఆమె ప్రార్థించుకుందాం. కృప కలిగిన దేవా, దయగలిగిన తండ్రి, నీకే స్తోత్రం తండ్రి. మా శ్రమలలో ఎదుగుందైనా మా బాధల్లో మీరు మాకు తోడుగా ఉంటున్న గొప్పవారు తండ్రి. అనేకులు తండ్రి నీ వాక్యములు తండ్రి వినిచినప్పుడు ఆ బిడ్డలకు ఆయన శక్తిని బలముగా అనుగ్రహించండి తండ్రి. ప్రభా అయ్యా, ప్రతి ఒక్కరూ నీ ఆశీర్వాదాలు పొందుతున్నట్టు సహాయం చేయండి. మా ప్రభు నామం నడుస్తున్నాము తండ్రి.